నిన్న షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం అది అన్నా చెల్లెళ్ళ నాటకం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి హర్షకుమార్ ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంటే ఇచ్చారు. మాజీ ఎంపీ ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో దళితులు అన్ని రకాలుగా వంచనకు గురయ్యారని మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. జగన్కి అప్పట్లో మద్దతుగా నిలిచిన వాళ్లే ఆయన గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ఫిబ్రవరి 8 నిర్వహించిన దళిత సింహ గర్జన సభ సన్నాహక సమావేశం బొమ్మూరులో శుక్రవారం నిర్వహించారు. దీనికి హర్షకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళితులను ఏ విధంగా దగా చేశారో సింహగర్జన సభలో ప్రజలకు వివరిస్తామన్నారు. ఏ ఒక్క పార్టీ తమకు గుర్తించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీల ప్రభావిత ప్రాంతాల్లో వారికే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మనమంతా సంఘటితమై పోరాడితే అన్ని చోట్ల విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యేలను వైకాపా దారుణంగా అవమానించడానికి ఖండిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికే ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ కూటమికి బీజేపీ జత కూడితే మద్దతు విషయంలో పునరాలోచిద్దామన్నారు. ఇది అసలు పాయింట్. బీజేపీతో పొత్తు లేకుండా తెలుగుదేశం జనసేన ఉంటే మేము మద్దతు ఇస్తాం అని హర్షకుమార్ గారు చెప్తున్నారు. తెలుగుదేశం జనసేనకి ఓటేయమంటున్నారు. ఇది అసలు పాయింట్.